రాజకీయాలలో జాతీయ పార్టీలదే హవా. రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీలకు చెరో 8 మంది ఎంపీలు ఉన్నారు. మొత్తం 17 ఎంపీ సీట్లలో చెరో సగం పంచుకున్నారు. ఇక మిగిలిన ఒక్క సీటు మజ్లిస్ పార్టీ గెలుచుకుంది. లోక్సభలోనూ తెలంగాణ ప్రతినిధులుగా ఉండి బడ్జెట్ కేటాయింపులలో కనీసం కేటాయింపులు జరిపించుకోలేకపోయారు. గొంతెత్తి అడగలేక ఢిల్లీ పాలకుల ముందు జీ హుజూర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీలండి. ఈ ఎంపీలు మనకు చేస్తున్నది ఏందండి? ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరందరూ ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్రానికి గుండుసున్న తప్ప పెద్దగా ఏమన్నా మిగిలిందా? నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు కూడా ఈరోజు తెలంగాణ బలం ఉంటే పరిస్థితి ఎట్లుండేది? తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి మీరే ఆలోచించండి. తెలంగాణ రాష్ట్రానికి గుండుసున్న చూపెట్టిలు కదా. కనీసం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 2024-25 బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి పెద్ద గుండుసున్న అంటే కోడిగుడ్డునే చూపెట్టిల్లు. నేను చూపెడుతున్నా కదా, ఇగో ఈ గుడ్డును చూపెట్టిల్లు. తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి ఆలోచించాలి. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, తెలంగాణ ప్రాంతం మోసపోయింది, గోసపడుతుంది. రేపు భవిష్యత్తులో తీవ్రమైన భయంకరమైన పూర్తి స్థాయిలో కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఏర్పడతాయి. అరే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కనీసం తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి అనేది కనుచూపు మేరలో కనిపించకుండా పోయింది. అందుకే నేను ఎప్పుడో చెప్పిన ప్రాంతీయ పార్టీలను మనం కాపాడుకోవాలి. ఈరోజు చంద్రబాబు ఎన్డీఏలో కూటమి కాబట్టి ఆ ప్రభుత్వానికి సంబంధించి సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి, అటు జేడీయూకు సంబంధించి సపోర్ట్ చేస్తున్నది కాబట్టి వాళ్ళకు బీహార్కు ఇటు ఆంధ్రప్రదేశ్కు వరాల జల్లు గులిపించిల్లు. మరి తెలంగాణకి ఏది దిక్కు దివాన లేకుండా పోయింది. మళ్ళీ చెప్పుకోవడానికి ఈ తెలంగాణలో 2 కేంద్ర మంత్రులు, ఒక ఆయన పేరు కిషన్ రెడ్డి, ఇంకొక ఆయన పేరు బండి సంజయ్. వీళ్ళిద్దరు ఉండేందుకు ఆళ్ళ పొద్దుగల రాజీనామా చేయాలి ఆ భారతీయ జనతా పార్టీకి. ఇక కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ముఖం చూసి ఆయన తోపుతురు హీరో అంటూ ఆయనకి 8 మందిని అప్పచెప్తారు. లేదు రాష్ట్రంలో కాదు సెంట్రల్లో ఎట్లానైనా కూడా భారతీయ జనతా పార్టీ రావాలని ఆ ముఖాలకు అటో 8 సీట్లు ఇస్తారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఉంటే, బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు కనుక పార్లమెంట్లో ఉంటే పరిస్థితి ఏంది? నాగర్ కర్నూలులో చదువుకున్న మొగుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను నిలబెట్టింది. దాంతోపాటు ఇక్కడ కలెక్టర్గా పనిచేసిన వ్యక్తిని నిలబెడితిమి. ఇంకోవైపున బోయినపల్లి వినోద్ కుమార్ను నిలబెడితిమి. అందరూ కూడా చదువుకున్న వ్యక్తులే కదా. వాళ్ళందరినీ నిలబెట్టి ఈరోజు కనీసం తెలంగాణ ప్రాంత బిడ్డలకు అన్యాయం జరుగుతుంటే ఏ ఒక్కడు మాట్లాడతలేడు కదా. ఇది ఎంత బాధాకరమైన విషయం అండి. ఈడ ఒక్క చోటనే కాదు కదా, మొత్తం మనకు అన్యాయమే జరిగిపోయింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం అన్యాయమే జరిగిపోయింది. తీవ్రమైన అన్యాయం చేసిలు. పార్లమెంట్లో మామూలు అన్యాయం జరగలే. ఈరోజు ఇగో మొత్తం బీహార్కు భారీ బడ్జెట్, ఆంధ్రాకు అదిరిపోయే ప్యాకేజీ 8+8 మొత్తం కాంగ్రెస్ మందికి ఇటు బీజేపీకి. తెలంగాణకు గుండుసున్న. జాతీయ పార్టీలకు చెరో 8 సీట్లు ఇచ్చిన బడ్జెట్లో మాత్రం తెలంగాణకు 0. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం. పార్లమెంట్లోనైనా నోరైనా ఎత్తని తెలంగాణ కాంగ్రెస్ బీజేపీ ఏపీలు. వేతన జీవులకు తీవ్ర నిరాశ. కొత్తగా ఐటీకి ఊరట అంతంతే అంటూ కూడా చూడొచ్చు. ఇక ఎరువులు, ఆహార, వంట గ్యాస్ సబ్సిడీలో 32,000 కోట్లు భారీ కోత. వెండి, బంగారంపై సుంకం తగ్గింపు. ఇక దాదాపు 4,000 తగ్గిన రేటు అంటూ కూడా చూడొచ్చు. ఇక భూములకు, ఆధార, నిత్యావసరాలకు ధరల కట్టడిపై నిర్మల మౌనం అంటూ కూడా చూడొచ్చు. మొత్తానికి కేంద్ర బడ్జెట్కు సంబంధించి 48.2 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్. నిరుద్యోగులకు 3 కీలక స్కీములు. కొత్త ఉద్యోగులకు ఉద్దీపన చర్యల ఆవాస్ యోజన కింద 3 కోట్ల ఇండ్లు. రైల్వే ఆధునీకరణకు భద్రతకు 1,00,000 కోట్లు. పారిశ్రామిక కార్మికులకు అద్దె గృహాలు. ఫోన్లపై కస్టమ్స్ డ్యూటీ 15% తగ్గింపు. యూజీసీ, ఐఐటీల నిధులలో భారీ కోత అంటూ కూడా చూడాల్సిన పరిస్థితి. ఏమైపోయింది అంటే ఒకసారి చూడాలి. తెలంగాణ ఆత్మగౌరవం కాపాడాలన్నా, రాష్ట్ర హక్కులు పరిరక్షించాలన్నా, ఢిల్లీ మెడలు వంచి నిధులు తేవాలన్నా, నదులలో నీళ్ళలో మన వాటా మనకు దక్కాలన్నా, సింగరేణి ప్రైవేట్ పరం కావద్దన్నా పార్లమెంట్లో బీఆర్ఎస్ ఎంపీలు ఉండాల్సిన అవసరం ఉంది. ప్రజలుగా మీరిచ్చే బలమే నా బలం. పైన కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే. అది ప్రాంతీయ పార్టీలపై ఆధారపడాల్సిన అవసరం వస్తుంది. బీఆర్ఎస్ను గెలిపిస్తే తెలంగాణకు కావాల్సిన నిధులు బాజాప్తిగా తెచ్చుకోవచ్చు. ఎంపీ ఎన్నికల సమయంలో కేసీఆర్ జిల్లా తిరిగి మాట ఇది. ఇవాల్టి కేంద్ర బడ్జెట్ను చూస్తే మాటలు ఎంత సత్యమో అర్థమైపోతున్న పరిస్థితి కనబడుతుంది. కేసీఆర్ ఆ రోజే చెప్పిండు. ఏమని చెప్పిండు అంటే, ఈ దొంగల లంగల అద్దురానైనా తెలంగాణలో ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ పార్టీ ఉంటేనే పూర్తి స్థాయిలో కూడా మనకు చాలా ఏంది అంటే పూర్తిగా కూడా మనకి ఇబ్బంది పడదు అని చెప్పిన పరిస్థితి కనబడుతుంది. కానీ ఈరోజు ఏం జరిగిపోయింది అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకు ఈ విషయానికి సంబంధించి అంటే
ఇక జాతీయ పార్టీలైన భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్కు చెరో 8 మంది ఎంపీలను గెలిపిస్తే ఒక్క పార్టీ ఢిల్లీ నుంచి కేంద్ర మంత్రి పదవులు తెచ్చుకున్నది. మరో పార్టీ ఢిల్లీకి కప్పం కడుతున్నది. మరి తెలంగాణకు ఒరిగింది ఏంది అంటే కోడిగుడ్డు. ఇక ఇంకోవైపు చూడొచ్చు, 48 లక్షల కోట్ల బడ్జెట్లో 4 పైసలు కూడా రాలే. 80 పేజీల నిర్మలా ప్రసంగంలో ఒక్కసారైనా తెలంగాణ పేరు వినబడలే. ఉమ్మడి రాష్ట్రంలోనైనా ఒక ఆయన అసెంబ్లీలో తెలంగాణ పదాన్ని నిషేధిస్తే ఆయన మద్దతుతో కేంద్రంలో నిలబడి ప్రభుత్వం ఈరోజు బడ్జెట్లో తెలంగాణ పదం లేకుండా చేసింది. ఎంత దుర్మార్గం అండి ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలారా. మీకు భారతీయ జనతా పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకండి. మనం ఏది ప్రాంతీయ పార్టీని కాపాడుకోవాలి. ఈ పార్టీని కాపాడుకోకపోతే రేపు ఇబ్బంది అయిపోతుంది. ఈ పార్టీకి సంబంధించి చాలా రకాలుగా మనం ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పిన. ఏమని చెప్పిండు కేసీఆర్? ఏం తప్పు చెప్పిండండి? ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఏం తప్పు చెప్పిండు? ఢిల్లీ మేడలు వంచాలన్నా, సింగరేణి ప్రైవేట్ పరం కావద్దన్నా, లేకపోతే నదులలో నీళ్లు మన వాటా దక్కాలన్నా, లేకపోతే పార్లమెంట్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడాలన్నా బీఆర్ఎస్ పార్టీ ఉండాలి అని చెప్పిండు. ఈరోజు ఏమైపోయింది? పూర్తి స్థాయిలో కూడా ఆగమైపోయింది. అరే 48 లక్షల కోట్ల బడ్జెట్, 80 పేజీల ప్రసంగం అండి నిర్మలా సీతారామన్ ప్రసంగం. 48 లక్షల కోట్ల బడ్జెట్లో కనీసం 48 పేజీలలో తెలంగాణ ప్రాంతానికి సంబంధించి తెలంగాణ ప్రాంతం, తెలంగాణ అనే పదమే వినబడలేదు. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జై తెలంగాణ అంటే అసెంబ్లీలో నిషేధించినట్టు ఈరోజు పార్లమెంట్లో జై తెలంగాణ అనే పదాన్ని నిషేధించినట్టుగా బాధ అనిపిస్తుంది. ఇది వాస్తవం. ఇక చూడుర్రి మీరే, దేశాన్ని సాకుతున్న రాష్ట్రాలలో ముందున్న తెలంగాణ ఇప్పుడు ఢిల్లీలలో ఎవరు పట్టని ఓ అనాథ. ఇక్కడ నుంచి ఎన్నికైన సభలలో కూర్చున్న ఎంపీలు మూగ ప్రేక్షకులు. నిర్మల పద్దులో నిర్లక్ష్యంపై పంజాబ్ వాళ్ళు గొంతెత్తారు, కర్ణాటక వాళ్ళు కత్తులు నూరారు, బెంగాల్ వాళ్ళు గర్జించారు. కానీ తెలంగాణ గొంతుకలే సభ లోపల బయట పెగలలేదు. ప్రాంతీయ పార్టీలను గెలిపించుకున్న రాష్ట్రాలు కొమ్ములు విరిసి నిధులు మళ్లించుకుంటుంటే మన జాతీయ పార్టీ ప్రతినిధులు అధిష్టానాల ముందు తలవంచుకుంటూ తిరుగుతున్నాయి. పోలవరంతో దేశానికి ఆంధ్ర ఆహార భద్రత ఇస్తుందని నిర్మలా చెప్తే మరి దేశంలోనే అత్యధిక ధాన్యం పండిస్తున్న అన్నపూర్ణ తెలంగాణ సంగతి ఏంటని అడిగే దిక్కు దివానా లేకుండా పోయింది. ఎస్, వాస్తవం. ఈ దేశంలో అన్నపూర్ణ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దితే కనీసం ఏ ఒక్కరు కూడా మాట్లాడలే. ఇక్కడ నా తెలంగాణ మీ అందరికీ తెలుసో లేదో తెలంగాణ బిడ్డలారా అనాథలా మారిపోయింది. పార్లమెంట్లో తెలంగాణ రాష్ట్రం అనాథలా అయిపోయింది. అందరూ ఉండి అనాథలా మారిపోయినా ఉంటాం కదా. ఈరోజు పార్లమెంట్లో మన తెలంగాణ రాష్ట్రం అనాథలా మారిపోతూ ఉంటే చూస్తూ ఊరుకోలేక ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో తెలంగాణ ప్రాంత బిడ్డలు ఉన్నారు. ఎంత బాధాకరం అండి ఇది. కనీసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. ఎంత బాధాకరం. నా తెలంగాణ జాతీయ స్థాయిలో పార్లమెంట్లో అనాథలా మారిపోయింది. అనాథ అయింది ఈరోజు నా తెలంగాణ. నా తెలంగాణ గురించి చెప్పుకుంటూ నేనే ఏడవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది. 2024-25 బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి ఇగో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ కోడిగుడ్లను అప్పచెప్పినాయి. గుడ్లను అప్పచెప్పినాయి అంతే. వీళ్ళు మనకేమి ఇయ్యలే. తెలంగాణకు బడ్జెట్ ఏంది అంటే కోడిగుడ్డు. నేను చెప్తున్నా కదా ఈరోజు నా తెలంగాణ అనాథ అయిపోయింది. ఇగో ఇక్కడ చూడుర్రి, ఇదే మన నిలదీస్తే ఇంటి పార్టీ లేని లోటు వెక్కిరిస్తూ ఉంటే తెలంగాణకు రిక్తహస్త ప్రణాళికను కేంద్రం తన బడ్జెట్ ద్వారా ప్రకటించింది. ఇప్పుడు ఒకటే ప్రశ్న, ఈ జాతీయ పార్టీలతో తెలంగాణకు ఒరిగేదేంటి? ఉత్సవ విగ్రహాలు వంటి ఆ పార్టీ ప్రతినిధులతో ఒరుగుతున్నదేమిటి అనేది మనం నినాదించాలి, రణం చేయాలి, గర్జించాలి. నేను భారతీయ జనతా పార్టీ జెండా వచ్చినా, నేను కాంగ్రెస్ పార్టీ జెండా వచ్చినా అని తిరగకూర్రి. దయచేసి తిరగకండి, మీకు దండం పెడతా. నా తెలంగాణ పార్లమెంటులో దిక్కు దివానా లేని ఒక అందరూ ఉండి అనాథలా మారిపోయింది. అరే అన్నపూర్ణ రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడలే. అది ఎక్కడో ఆంధ్రప్రదేశ్లోనట పోలవరంతో దేశానికి ఆంధ్ర ఆహార భద్రత ఇస్తుందని నిర్మలా చెప్తే మరి దేశంలోనే అత్యధిక ధాన్యం పండించిన తెలంగాణ రాష్ట్రం గురించి మా అన్నపూర్ణ తెలంగాణ అని ఒక్కరు అడిగే ప్రశ్న దిక్కు దివానా లేకుండా పోయింది ఈరోజు. ఎస్, ఎంత బాధాకరమైన విషయం ఇది.